ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నాయనా, ఈ రీతిగా ఈ ఆదివారమున నీ మందిరాభరణమును నిలిచి నిన్ను ఘనపరిచేటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభా, మహిమాన్వితమైనటువంటి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నీ కరుణా వాత్సల్యతను బట్టి నన్ను మమ్ములను మా తల్లి గర్భాల్లో రూపించి మమ్మల్ని పెంచి పెద్దవారినిగా చేసి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి అయా నీ ఉన్నతమైన కృపలో బలపరిచి భద్రపరిచి క్షేమమునిచ్చి నీ కృపా కౌగిలిలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభా, నీ వంటి దేవుడు ఈ లోకాన ఎవరున్నారు? నీవే సజీవుడు అని, సర్వశక్తిమంతుడువని, సర్వాధికారివని నీ పాదముల చెంత వినయముతో మా శిరమును ఉంచి మా ముదుమార ఐదుగుతు నిన్ను స్తుతించి ఘనపరచగలిగినటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. గత కాలమంతా కూడా నీ కృపలో భద్రపరిచి బలపరిచి క్షేమమునిచ్చి ఆయుష్నిచ్చి అయా నీ కృపలో మమ్మల్ని స్థిరపరిచినందుకు నీకు వందనాలు. నేడు అనబడిన ఈ దినము చూడక నశించిపోయిన వారు కోకొల్లలుగా ఉన్నప్పటికీ నీ కృప చేత మమ్మల్ని బలపరిచి క్షేమమునిచ్చినందుకు నీకేమిచ్చిన రుణ తీర్చే జాలము కానీ అయా ఇదిగో తండ్రి నాయన, మా కొరకే ప్రాణమిచ్చి తిరిగి లేచిన పునరుద్ధానుడు అయిన నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని నీ సన్నిధానంలో మేము సద్వినియోగపరుచుకుని కృప దయచేసి మీరు మహిమ పొందుతారని యేసు ప్రశస్త నామములో అతి మిక్కిలి వినయంగా అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం చేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయం నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారం సమీపించనీయక, నా మార్గములన్నిటిలో మైనందున కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని
కొరత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మార్చెను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఆత్మను సగుమయా పవనాత్మను సగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా ఆత్మను సగుమయా పవనాత్మను సగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా సియోను గిరిపైన ఉన్నత గృహమందు సియోను గిరిపైన ఉన్నత గృహమందు నీ ఆత్మవరములను అందిన శేషుల అనుభవమేయుమయా నీ ఆత్మవరములను అందిన శేషుల అనుభవమేయుమయా ఆత్మను సగుమయా పవనాత్మను సగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా జీవన యాత్రలో ఎన్నెన్ని అవధులున్నా జీవన యాత్రలో ఎన్నెన్ని అవధులున్నా పునరుత్థాన శక్తితో నింపి నవజీవమీయుమయా పునరుత్థాన శక్తితో నింపి నవజీవమీయుమయా ఆత్మను సగుమయా పవనాత్మను సగుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా శుద్ధాత్మ దేవా శుభముల దాత ఉజ్జీవమీయుమయా తన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధి
కన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును బలవంతుడా జయశీనుడా మృత్యుంజయుడా నా జీవనదాత బలవంతుడా జయశీనుడా మృత్యుంజయుడా నా జీవనదాత ఉన్నవాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఉన్నవాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయగా నాకు ఎంతో శోభాక్షరము స్తుతి చేయగా నాకు ఎంతో శోభాక్షరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప ఎవరు నాకు లేనయ్యా నిన్ను తప్ప వేరే ఎవని పూజిస్తున్నయా నీవు తప్ప ఎవరు నాకు లేనయ్యా నిన్ను తప్ప వేరే ఎవని పూజిస్తున్నయా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును హల్లెలూయా ఈవులనిచ్చువు తండ్రి మా రక్షణకర్తవు దేవా పరిశుద్ధాత్మ ప్రభువా అనవరతము స్తుతులు ఈవులనిచ్చువు తండ్రి మా రక్షణకర్తవు దేవా పరిశుద్ధాత్మ ప్రభువా అనవరతము స్తుతులు హల్లెలూయా 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 ఈవులనిచ్చువు తండ్రి మా రక్షణకర్తవు దేవా పరిశుద్ధాత్మ ప్రభువా అనవరతము స్తుతులు
దొరుకునని వాగ్దానమిచ్చిన ప్రభువా, అడిగిన ఇత్తునని తట్టిన తిత్తునని, వెదకిన దొరుకునని వాగ్దానమిచ్చిన ప్రభువా, ఈ పాత్రను సరిచేసి నీ చిత్తములో మలచి, ఈ పాత్రను సరిచేసి నీ చిత్తములో మలచి, శుద్ధాత్మతో మమ్ము నిలిపి నీ సాక్షిగా పంపుమా, శుద్ధాత్మతో మమ్ము నిలిపి నీ సాక్షిగా పంపుమా. ఈవులనిచ్చువు తండ్రి మా రక్షణకర్తవు దేవా, పరిశుద్ధాత్మ ప్రభువా, అనవరతం స్తుతులు, అనవరతం స్తుతులు. ఆది సంగముపై అపోస్తుల శిష్యులపై కురిసిన నీ ఆత్మ మాలో నింపుమా, ఆది సంగముపై అపోస్తుల శిష్యులపై కురిసిన నీ ఆత్మ మాలో నింపుమా. నీ సన్నిధి ప్రార్థించి నీ వాక్యం ప్రకటించి, నీ సన్నిధి ప్రార్థించి నీ వాక్యం ప్రకటించి, ఈ లోకం నీ కోసం గెలిచెదమో దేవా, ఈ లోకం నీ కోసం గెలిచెదమో దేవా. ఈవులనిచ్చువు తండ్రి మా రక్షణకర్తవు దేవా, పరిశుద్ధాత్మ ప్రభువా, అనవరతం స్తుతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈవులనిచ్చువు తండ్రి మా రక్షణకర్తవు దేవా, పరిశుద్ధాత్మ ప్రభువా, అనవరతం స్తుతులు, అనవరతం స్తుతులు. హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. ఎముకల లోయలోనా గొప్ప సైన్యమే చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా, ఎముకల లోయలోనా గొప్ప సైన్యమే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నల్లెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. కర్మేలు కొండ పైన గొప్ప మేఘమే ఆవరించగా, ఆహాబు భయపడినా,
పైన గొప్ప మేఘమే ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండే అగ్నల్లెరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా మండే అగ్నల్లెరా దేవా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవనది వలనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా 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 మనమందరం కూడా లేచి నిలవబడదాం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తరముల పాఠ్య భాగమును ధ్యానించుదాము. ఈ దినముకై ఏర్పాటు చేసిన ఉత్తర ప్రత్యుత్తరములు కీర్తన 82 చదువుకుందాం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీ కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. 8వ వచనం అందరం కలిపి చదువుకుందాం. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం రాయబడిన దేవుని వాక్యం చదువుకుందాము. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోపులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకుని ఉపవాసం గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము యోహోనుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుదాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి
తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. మూడవ పాఠముగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 వరకు చదువుకుందాము. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన తన సమూహములను చూచి వారి కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతను పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. దేవుడి వాక్యం దీవించునుగాక. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మా యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానింప మా మనస్సును నిలుపుకొని ఉన్నాం. మీ సన్నిధిలో మీరు మాతో బహుస్పష్టంగా మాట్లాడండి. నీ లేఖనంలో ఉన్నటువంటి సారమును మేము బహు జాగ్రత్తగా పరిశీలన చేసిన వారమై దానిని మా జీవితాలకు ఆపాదించుకొనగలిగిన జ్ఞానమును, సంపూర్ణమైన నీ కృపా బలమును మీరు మాకు అనుగ్రహించమని, అవివేకమైనటువంటి మనస్సును, అనాలోచితమైనటువంటి మనస్సును మా అంతరంగాల్లో నుండి మీరు తీసివేసి పరిపూర్ణమైన నీ జ్ఞానముతో నింపుకోమని, అయా ఇదిగో మేమందరము కూడా అర్ధసహితముగా మా జీవితాలను నీకింపుగా మార్చుకొనగలిగిన జ్ఞానమును, శక్తిని, బలమును, వివేకమును మీరు మా అందరికి అనుగ్రహింపజేసి మీరే మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకొనమని యేసు ప్రశస్త నామములో అతి మీకిరువైన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైనటువంటి నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును వినుటకు కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును, మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామం పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఈ మధ్య ఎంతో కాలం నుంచి పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులు దైవజనులు మోహన్ రామ్ మాస్టర్ గారికి ప్రభు నా పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో చెవి ఎగ్గి జాగ్రత్తగా నా మాటలు ఆలకించవాలని ప్రేమతో మిమ్మలను బ్రతిమాలుకుంటూ ఉన్నాం. ఈ భూమండలం మీద దేవుడు మానవునికి ఇచ్చినట్టు శ్రేష్టమైన కృప, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనం ఈనాడు యేసుక్రీస్తు అనేటువంటి దేవునిగా కలిగి ఉండేటువంటి భాగ్యం. లోకమందు దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని నమ్మే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సముఖమందు నిలవబడిన మీ అందరికీ నేను మీకు తెలియజెప్పవచ్చే సంగతి మీరు ఒకసారి ఆలకించమని ప్రేమతో మిమ్మలను నేను బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవుడు మానవుణ్ణి ప్రేమించి ఈ భూమండలం మీద మానవుని జీవిత దినాలను ఆశీర్వాదకరంగా మలిచాడు. ఎంతలా అంటే ఈ భూమండలం మీద మనిషి దేవునికి సేవ చేసేటువంటి భాగ్యం. మామూలుగా దేవదూతలు గొప్పవారా, మనుషులు గొప్పవాళ్ళ? దేవదూతలు బలవంతులా, మనుషులు బలవంతులా? దేవదూతలు పరిశుద్ధులా, మనుషులు పరిశుద్ధులా? ఎటు ఎంచి చూసినా మొత్తానికి మనకంటే యోగ్యులైన వారు దేవదూతలే. కానీ దేవదూతలకు కూడా లేని భాగ్యం ఏంటో తెలుసా? ఈ ధరపైన యేసుక్రీస్తుని ప్రకటించేటువంటి భాగ్యం దేవుడు కేవలం మానవునికి మాత్రమే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ భూమండలం మీద యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించగలిగినటువంటి శ్రేష్టమైన భాగ్యం దేవుడు మానవునికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవదూతలు మనకంటే గొప్పవారైనప్పటికీ, దేవదూతలు మనకంటే జ్ఞానం కలిగిన వారైనప్పటికీ, దేవదూతలు మనకంటే యోగ్యులైనప్పటికీ, పరిశుద్ధులైనప్పటికీ దేవుడు
దేవదూతల కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాడో తెలుసా? దేవుడు మానవులను ప్రేమించాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం మాట్లాడుకుంటాం, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. అందుకనే లోకంలో ఉన్నటువంటి మానవులమైన మనకు యేసుక్రీస్తు పేరుని ఈ లోకంలో ప్రకటించేటువంటి భాగ్యాన్ని మానవులమైన మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటారా అంటే అందరూ సద్వినియోగపరుచుకుంటారా? పరుచుకోరు, చాలా కష్టం. ఈ భూమండలం మీద యేసుక్రీస్తు ప్రభులు వారిని ప్రకటించేటప్పుడు ప్రకటించిన వారిని చంపిన రోజులు ఉన్నాయి, చంపుతున్న రోజులు ఉన్నాయి. యేసుని ప్రకటించే వారిని నిందించిన రోజులు ఉన్నాయి, యేసును నిందించిన రోజులు ఉన్నాయి. నేటికి నిందింపబడుతున్న స్థితి నేటికి ఈ ప్రపంచంలో ఉంది. నైజీరియాలో స్వార్థ ప్రకటిస్తే నేరం, సౌత్ కొరియాలో స్వార్థ ప్రకటిస్తే నేరం, చైనా దేశంలో స్వార్థను బహిరంగంగా ప్రకటించడం నేరం. అక్కడ దాకేందుకు గత కాలపు 2020వ సంవత్సరానికి ముందు ఉన్న కాలంలో కర్ణాటకలో బహిరంగంగా స్వార్థ కూడిక పెట్టడానికి ఏ క్రైస్తవునికి ధైర్యం చాలలేదు. అంటే యేసుకి హింస జరిగింది, నేటి క్రైస్తవ స్వార్థికులకు ఏం జరుగుతుందయ్యా అంటే హింస జరుగుతుంది. ఈ హింసని మాకు జరిగినా పర్వాలేదని ఒప్పుకొని సేవ చేసేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. అందుకనే దేవుడు సేవ చేసే భాగ్యం మనుషులందరికీ ఇచ్చినా అందరూ ఎందుకు చేయరంటే అందరికీ ప్రాణం పెట్టేంత ధైర్యం లేదు కాబట్టి. యేసు కోసం ప్రాణం ఇస్తాం అనగలిగిన మాట మాట్లాడటం వేరు, నిజముగా యేసు కొరకు ప్రాణం పెట్టడం వేరు. అందుకనే ఈ భూమండలం మీద చాలామంది మనుషులు ఉన్నారు. మనుషులందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఒక మాట చెప్తాను వినండి, పిచ్చోడికి ఏది మంచో ఏది చెడో తెలుసా? తెలియదు. అందుకనే వాడి చేతిలో ఏదున్నా విసిరేస్తాడు. అది రాయి తగులుద్ది అనేటువంటి జ్ఞానం వానికి లేదు. అయితే జ్ఞానం కలిగిన వాళ్ళు మంచి చెడులు ఏంటో తెలిసి కూడా వాళ్ళు ఎక్కువగా ఏం జరిగిస్తారయ్యా అంటే చెడుతనాన్ని జరిగిస్తారు. మనుషులు జ్ఞానం కలిగిన వారైనప్పటికీ పిచ్చోడికి తెలియక తప్పు చేస్తే జ్ఞానవంతులు తెలిసి, అందుకే ఏబి మాసులమణి గారు ఇలా రాశారు, ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని, ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని, మోసపోతిని దృష్టి తొలగితి దాసుడనిను చూడనిమ్ము, ప్రభు యేసు నరక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే. అంటే ఎరిగి ఎరిగి చెడిపోవటం ప్రతి వాని జీవితంలో అత్యధికంగా తెలిసి తెలిసి చెడిపోయిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. అపోస్తుడైనటువంటి పౌలుకి ధర్మశాస్త్రాన్ని గురించిన జ్ఞానం తెలియదా? తెలుసు. ధర్మశాస్త్రాన్ని గమలీయేలు పాదముల యొద్ద పారాయణం చేసినటువంటి అనుభవం అపోస్తుడైన పౌలుకు ఉంది. అయినా పౌలు తొలగిపోయాడా? తొలగిపోలేదా? ఎరిగి ఎరిగి నరహత్య చేయడం అనేది ధర్మశాస్త్రం ప్రకారం నేరం, క్షమించరాని నేరం, ఆజ్ఞాతిక్రమమే పాపమని రాయబడింది. మరి అలాగూ యేసు పేరున ప్రకటిస్తున్నటువంటి స్వార్థకు ఆటంకంగా మారినటువంటి వ్యక్తి సౌలు. అటువంటి సౌలు ఎరిగి ఎరిగి ఏమైపోయాడంటే చెడిపోయాడు. దావీదు అనేటువంటి మహాభక్తుడు ఎరిగి ఎరిగి చెడిపోయిన సందర్భాలు అనేకముగా దేవుని యొక్క వాక్యములో భద్రపరచబడిన సంగతులు ఉన్నాయి. గమనించండి ప్రియులారా, ఈ భూమండలం మీద యేసుని ప్రకటిస్తూ చెడిపోయిన వారు కూడా ఉన్నారు. యేసుని గూర్చి ప్రకటిస్తూ చెడిపోయిన వారు కూడా ఉన్నారు. అందులో మొట్టమొదటి వాని కింద ఇస్కరియోతు యోధాని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇస్కరియోతు యోధ యేసుతో ఉండి చెడిపోయాడు. అవునా? యేసులో ఉండి కాదు, యేసుతో ఉండి
చెడిపోయాడు. దేన్ని ప్రేమించాడు? ధనమును ప్రేమించుటను బట్టి యేసులో ఉండాల్సిన వాడు యేసుతో మాత్రమే కొంతకాలం ఏం చేయగలిగాడు అంటే సహవాసం చేయగలిగాడు. కానీ యేసుతో నిత్య సహవాసంలోనికి తాను రాలేకపోయాడు, ప్రవేశించలేకపోయాడు. అంటే దీనికి కారణం చెప్తున్నాను. సేవ చేయడానికి అందరూ పిలువబడతారు, కానీ ఆ సేవను పరిపూర్ణం చేసేటువంటి వారు కొద్దిమంది మాత్రమే. అపోస్తుడైన పౌలు అంటాడు, ఏ విధము చేతనను నీ పరిచర్యను తుదముట్టింపవలనని నేను ఎంతో ఆశపడుచున్నానన్నాడు. దేవుని పరిచర్యను ప్రారంభించడం గొప్ప విషయం కాదు, ఆ పరిచర్యను తుదముట్టించటం చాలా గొప్ప విషయం. బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, ప్రసంగి తన గ్రంథంలో రాస్తాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రియులారా గమనించండి, ఈ భూమండలం మీద దేవుని యొక్క సేవ చేయడం అనేది చాలా గొప్ప భాగ్యం, చాలా గొప్ప ఆశీర్వాదం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల్ని కూర్చోబెట్టి కొండ మీద ప్రసంగం చెబుతూ ధన్యతల్లో ఆఖరి ధన్యత చెప్తాడు. నీతి నిమిత్తము, నా నామము నిమిత్తం మీరు అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు, మీ మీద నిందలు వేసినప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అనేటువంటి మాట రాశాడు. పరిచర్యలో ఎన్నో అవమానాలు ఉంటాయి, పరిచర్యలో ఎన్నో అసమానతలు ఉంటాయి, పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి. వీటన్నిటినీ తాళి దేవునిలో నివసించాలనుకున్నవాడు చేసే దానిని గొప్ప పరిచర్య అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఊరికినే మనం మాటలు చెప్తే పరిచర్య అవ్వదు, ఊరికే నేను పాటలు పాడితే పరిచర్య అవ్వదు, ఊరికే 4 మాటలు నేను కల్లబొల్లి మాటలు చెబితే అది పరిచర్య అవ్వదు. దేవుని సేవ, దేవుని కార్యార్థమైనటువంటి సేవ, దేవుని చిత్తానుసారమైన సేవ చేయాలంటే కంప్లీట్ డెడికేషన్, అంటే సమర్పణ కావాలి. సగటు సేవకునికి ఏం కావాలి? సమర్పణ కావాలి. సమర్పణ అంటే మనం ఆంధ్రకేశ్వర కీర్తనలో మనం ఒక పాట పాడతాం, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనేటువంటి పాట. యేసు స్వామి నా సమస్తమిత్తును, నా సమస్తము, నా సమస్తము అంటే నా సమస్తము నీకు ఇచ్చేస్తా. వాట్ ఐ హ్యావ్ ఐ సరెండర్ ఎవ్రీథింగ్. నాకు ఏదైతే ఉందో అది నీకు సమస్తం ఇచ్చేస్తాను అనేటువంటి దర్పణ కలిగినటువంటి వాడు అర్పణం చేయగలడు. దేవుని యొక్క సేవా పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనది ఒక సేవకుడు తన సేవా జీవితాన్ని పంచుకోవడం కాదు, ఒక సేవకుడు క్రీస్తుతో తనకున్న అనుభవాన్ని పంచుకోవటం, క్రీస్తును గూర్చి ప్రకటించటం, సువార్తను వ్యాప్తి చేయటం. ఈ భూమండలం మీద యేసు క్రీస్తును గూర్చి, ఆయన మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించటమే సువార్త. సువార్త అంటే ఏదేదో కాదు, గొప్ప గొప్ప మర్మాలు కావు. యేసుక్రీస్తు అనేటువంటి నరుడు ఈ భూమండలం మీద దేవుడైనటువంటి తాను నరునిగా పుట్టడం, ఆయన మానవులందరి కొరకు ప్రాణం పెట్టడం, మరలా మానవులందరి కొరకు పునరుద్ధానుడు అవ్వటం, మరలా మానవులందరినీ తనతో కూడా తీసుకుని వెళ్ళడానికి తిరిగి రావటం, ఇదే సువార్త. ఈ సువార్తను ప్రకటించే క్రమంలో అనేక మంది పిలువబడ్డారు, అనేక మంది దీవించబడ్డారు, అనేక మంది అపమానాల పాలయ్యారు, అపశృతుల పాలయ్యారు. నలిగినటువంటి, చదిరినటువంటి జీవితాలు కలిగినటువంటి సేవా జీవితాన్ని మనం ఈ ప్రపంచంలో చాలా చూడగలం. అయితే ప్రియులారా గమనించండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం మిషన్ సండే. మిషన్ మీన్స్ పంపబడటం. గమనించండి, మన భారతదేశానికి ఎంతోమంది సేవకులు పంపబడ్డారు. అట్లాగే ఈ బాపూజీ నగర్ త్రిత్వ దేవాలయం సిఎస్ఐ మందిరంలోనికి అనేక మంది సేవకులు పంపబడ్డారు, పంపబడుతూనే ఉన్నారు. నన్ను పంపితేనే నేను ఇక్కడికి రాగలిగాను, మీ మధ్య ఏం చేస్తున్నాను? పరిచర్య చేస్తున్నాను. దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికను నెరవేర్చటమే మిషన్. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమండలం మీదకి ఏం చేయబడ్డాడు? గలతీ 4:4 రాయబడినటువంటి మాట, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపెను. దెర్ ఈజ్ ఏ
బిగ్ ప్లాన్ ఫర్ అస్. దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అది మానవులందరి పట్ల నెరవేర్చడానికి తన కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పని మీద పంపాడు. పని లేకుండా అక్కడ మనుషులు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆదివారం మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఈరోజు మనకేంటి పని? దేవునిని ఆరాధించటం మన పని. ఈ పనిని మనం ఏం చేయకూడదు అంటే నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క సేవలో దేవుడు మనకు అప్పగించిన దానిని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్లక్ష్యం చేశారా? యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి ఏదైతే ప్రణాళిక చొప్పున పంపాడో ఆ ప్రణాళిక చొప్పున చేశాడా చేయలేదా? చేశాడు ఆయన. అపోస్తలుడైన పౌలు దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్న తర్వాత తనను గూర్చి తాను మాట్లాడుకోవడం మానేశాడు. ఇంకెవరిని గురించి మాట్లాడటం ప్రారంభించాడు? దేవుని గురించి మాత్రమే మాట్లాడాడు. అదే అప్పగించబడిన పని. మనం మందిరానికి వస్తే మనం దేవునితో మాట్లాడటానికి ఇష్టపడం, మనం దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడం, మన పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతాం. అది ఇది అని చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓ పక్కన ప్రసంగం జరుగుతూనే ఉంటుంది, మనం ఇంకొక మాట మాట్లాడుతూనే ఉంటాం. ఇది మానవ నైజం. దేవుని యొక్క సేవకు అందరూ పిలువబడలేదు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ కొద్దిమంది దేవుని ప్రణాళికలో నిలవబడి చేస్తున్న పరిచర్యను బట్టే నేటికి ఈ భూమి మీద మనమందరం కూడా బ్రతికి బట్టగట్టగలుగుతున్నాం. ఆ యథార్థవంతులు ఈ భూమండలం మీద లేకపోతే ఎప్పుడో దేవుని రాకడ ఈ భూమండలం మీద జరిగేది. మనమందరం కూడా దేవుని న్యాయమైన తీర్పులో నిలవబడే వాళ్ళం. మనకెప్పుడో తీర్పు జరిగేది. మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? పరలోక రాజ్యానికి కదా, పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళం. తీర్పు ఆలస్యము చేయకవచ్చునని రాయబడింది. కాబట్టి ఓ క్రైస్తవ విశ్వాసి, నీవు ఒకటి గమనించు. నీవు చేసే పని జ్ఞానవంతమైన పని అయి ఉండాలి. దేవుడు మెచ్చుకోదగిన పని అయి ఉండాలి. దేవుడు సంతోషింపదగిన పని అయి ఉండాలి. పరిచర్య చేసే నన్ను బట్టైనా, వాక్యం వినడానికి వచ్చిన విశ్వాసివైనా, దేవునిని పాడేటువంటి పాటగాడివైనా, దేవుని గురించి ప్రకటించేటువంటి నువ్వు గొప్ప స్వార్థికుడివైనా, అందరూ ఎవరి చిత్తాన్ని బట్టి సేవ జరిగించాలి? దేవుని చిత్తాన్ని బట్టి సేవ జరిగించాలి. అందుకనే ఏబి మాస్లమణి గారు నడిపించిన నా పాటలు ఈ మాట అన్నాడు: ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఎప్పుడు పాటింతు నీ మాట నడిపించు నావా. దేవుని యొక్క వాక్యమును బట్టి తాను గ్రహించుకున్న విషయం ఏంటయ్యా అంటే, నేను ఎరిగి చెడిపోయాను. రెండవది, ప్రపంచ నటనలలో ప్రావీణ్యతను పొందాను. ఇప్పుడు ఏమైపోయాడు? అన్ని నటనలలో ప్రావీణ్యత కలిగింది, కానీ తాను ఇప్పుడు ఏమైపోయాడని చెప్పాడయ్యా అంటే, ఫలహీనుడనైపోయాను. సకల మానవులందరూ కూడా ఫలహీనులే, బలహీనులే. కారణం ఏంటో తెలుసా? మనందరి మీద ఏలుబడి చేస్తుంది ఒకటి ఉంది, దాని పేరు పాపము. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కానీ లోకము దేవుణ్ణి ప్రేమించలేదు. లోకములో నిజమైన వెలుగు ఉండెను, అది ప్రతి మనుషుని వెలిగించుచుండెను అనేటువంటి మాట రాయబడింది. నిజమైన వెలుగు ఉందంటే అబద్ధమైన వెలుగు కూడా ఉందనే అర్థం. అంటే మన కంటికి అది వెలుగులా కనపడుద్దు, కానీ వాస్తవానికి అది చీకటి. అపవాది వెలుగుదూత వేషం వేసుకొని మనలందరినీ కూడా మోసగించుచున్నాడని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో లేవో పరీక్షించుడని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో రాయబడింది. అయితే ప్రియులారా గమనించండి, దేవుని సేవ చేసేటువంటి వారు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారు? దేవుణ్ణి ప్రేమించాలా, లేకపోతే మనుషులు విత్తేటువంటి కానుకలను ప్రేమించాలా? చాలామంది ఈ సేవా దర్పణంలో ముందుకొచ్చినటువంటి వారిలో ఆత్మలను సంపాదించుకున్న వారి కంటే ఆస్తులను సమకూర్చుకోవాలనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. లేరు అనడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేనే లేదు. ఈ భూమండలం మీద దేవుడు ధనాన్ని ప్రేమించాల్సి వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా ఏం చేయాలి? వాస్తవానికి క్రైస్తవుడు అనబడిన ప్రతి వాణ్ణి దేవుడు ధనవంతునిగానే చేయాలి.
ఈ భూమండలం మీద అత్యధికమైనటువంటి జనాభా కలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే హిందువులు కాదు. ఈ భూమండలం మీద అత్యధికమైన జనాభా కలిగినటువంటి వాళ్ళు క్రైస్తవులే. ఆ తర్వాత ముస్లిమ్స్ ఉన్నారు. ఆ తర్వాత ఎవరున్నారు తెలుసా? హిందూస్ కంటే ముస్లిమ్స్ కంటే కింద ఎవరున్నారంటే దేవుణ్ణి నమ్మని వారు, హేతువాదులు ఉన్నారు. హేతువాదుల కింద హిందువులు ఉన్నారు. హిందువుల కింద జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇంకా అనేక మంది మిగతా జాతులు ఉన్నారు. అయితే ప్రియులారా గమనించండి, ఇప్పటికీ క్రైస్తవులలో అనేక మంది బేదలైన వాళ్ళు ఉన్నారా లేరా? గమనించండి, ఈ భూమండలం మీద దేవుని పరిచర్య జరిగించే సేవకుడు నేర్పవలసిన సత్యం ఆస్తులను సంపాదించుకొనుట కాదు, ఆత్మలను సంపాదించుకోవటం. దిస్ ఈజ్ ద చర్చ్. ఈ సంఘమునకు పునాది క్రీస్తు, ఈ సంఘమునకు ఆధారం క్రీస్తు, ఈ సంఘములో నివసిస్తున్న జనులకు పోషకుడు క్రీస్తు. అయితే క్రీస్తుని ప్రకటించేటువంటి మేము మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి, మాదిరికరమైనటువంటి స్థితిని కలిగి ఉండాలి. సేవకుడు గొప్పవాడని తనను తాను ఎంచుకొనకూడదు. సేవకుడు గొప్పవాడని మీరే ఎంచకూడదు. సేవకుడు తన క్రియలను బట్టి గొప్పవాడవ్వాలి. ఇది దేవుడు పెట్టినటువంటి ఒక నియమం. గమనించండి, కయ్యూను శ్రేష్టమైనది ఇచ్చాడా? హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడా? హేబేలే శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. అంటే దేవునికి చేసేటువంటి పరిచర్య ఇచ్చేదైనా చేసేదైనా ఎలాంటిదై ఉండాలి? గమనించండి, దేవుడు తన పరిచర్యకు శ్రేష్టమైన వాటిని ఎంచుకుంటాడు. చేసేవాడు కూడా ఎలాగూ చేయాలయ్యా అంటే శ్రేష్టమైనదిగా చేయాలి, ప్రతిఫలం ఆశించనిదిగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమండలం మీద బ్రతికేటప్పుడు నాకు అది చేసి పెట్టండి, నాకు ఇది చేసి పెట్టండి అని ఎక్కడైనా డిమాండ్ఫుల్గా మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా? లేదు. క్రైస్తవ్యం ఏమి నేర్పుతుంది అంటే క్రీస్తు శోధించబడ్డాడు కానీ ఎవరిని శోధించలేదు. క్రీస్తు బాధింపబడ్డాడు కానీ ఎవరిని బాధించలేదు. క్రీస్తు శ్రమల పాలయ్యాడు కానీ ఎవరిని శ్రమలు పెట్టలేదు. గమనించండి ప్రియులారా, క్రీస్తుకున్నటువంటి అనుభవం మనకు కూడా ఉండాలి. క్రీస్తు అనేకులను బాగు చేశాడు కానీ తాను ఎవరి చేత బాగు చేయబడలేదు. సంఘాలలో అనేక మంది బేదలైన వాళ్ళు ఉంటారా ఉండరా? ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను, మనం ట్రావెలింగ్ చేస్తున్నాం. ఒకవేళ మనకి ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు, మనం 90s ఉన్నాం, లేకపోతే 80s ఉన్నాం. ఆ టైంలో మనకి ప్రభుత్వం తరపు నుంచి బస్సులు మాత్రమే రవాణా చేసేవి, అవునా? ఆ బస్సుల్లో మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ పక్కన ఏ వస్త్రాలు సరిగ్గా లేక మురికివాడిగా ఉండి మురికి బట్టలు వేసుకొని మీ పక్కన కూర్చుంటే మీ ఫీలింగ్ ఏంటి? మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మన ప్రక్కన మనకంటే తక్కువ వాళ్ళు కూర్చున్నప్పుడు మనం వాళ్ళని అంటుకొని కూర్చోవడానికి ఇష్టపడం. దానిని ఏమన్నారో తెలుసా? అంటరానితనం. ఒకప్పుడు మనమే ఈ దేశంలో ఎవరమే అంటరాని వాళ్ళం. ఇప్పుడేదో దేవుడు ఆశీర్వదించి నీకు అన్ని స్థితిగతులనిచ్చి, నీకు మంచి వస్త్రాలనిచ్చి, మంచి కుటుంబాన్నిచ్చి, మంచి భర్తనిచ్చి, మంచి బిడ్డలనిచ్చి నిన్ను వర్ధిల్ల చేశాడు. కానీ గమనించండి, ఈ పరిస్థితుల మధ్య మన పక్కన ఒకరు కూర్చుంటేనే మనం తట్టుకోలేం. నేను ఇంతకుముందు బైబిల్ కాలేజీలో చదువుకునేటప్పుడు నేను మా ఊరు నుంచి బస్సులో వెళ్ళేవాడిని. ఒక ఆమె పక్కన బాగా వృద్ధాప్యంలో ఉండి ఒక అంగవైకల్యం ఉన్నటువంటి అతను కూర్చున్నాడు. ఒక అమ్మాయి కూర్చుంది. వాస్తవానికి అంగవైకల్యంతో బాధపడే వాళ్ళ దగ్గర ఒక విచిత్రమైనటువంటి స్మెల్ వస్తుంది. వాళ్ళు నీట్గా ఉండకపోవడం వల్ల ఏదో ఒక పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఆమె పక్కన కూర్చోగానే ఆమె ఫీలింగ్ ఏంటంటే ఆమె కిటికీ వైపు తిరిగి ఇలానే కూర్చుంది. కనీసం ఆమె దిగేంత వరకు కూడా ఇటు తిరిగి చూడాల. మా ఊర్లో ఒక ఆమె ఉంది, మామగారు ఇప్పటికీ ఉందనుకుంటా నాకు తెలిసి. ఒక రోజున ఆమె మంచినీళ్ళు, మా ఇంటి పక్కనే వాటర్ ట్యాంక్ అనమాట, కృష్ణా వాటర్ ట్యాంక్, ఆ కృష్ణా జలాలు వస్తాయి అన్నమాట. ఆ నీళ్లు పట్టుకోవడానికి ఆమె వచ్చింది. మేము క్రికెట్ ఆడుకునే సమయంలో మా అమ్మగారు ఆ బిందె ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకునేటప్పటికి ఆమెకి మెడపట్టేయటం సంథింగ్ ఏదో జరిగి బిందె కింద పడేసింది. బిందె పట్టుకుపోయి ఆమె కూడా కింద పడింది. కింద పడేసేపటికి మనం ఏమనుకుంటాం, మానవ దృక్పథంతో ఆలోచించాలి కాబట్టి నేను గబగబ వెళ్ళి మా అమ్మగారిని లేపా.
నేను ఎవడ పట్టుకోమన్నాడు నన్ను? నీకేం వచ్చిందిరా? ఇప్పుడు నేను నా బిందెని దేంతో కడుక్కోవాలరా అని ఆమె బాధపడుతుంది. ఇది ఏంట్రా బిందెని కడుక్కోవాలంటుంది, అది ఇది అని చెప్పి తిడుతుంది. నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఇట్లా తిట్టేటప్పటికి మా నాన్నగారు బయటకు వచ్చారు, ఇంటి పక్కనే. బయటకు వచ్చేటప్పటికి, డాడీ ఇలా పడిపోయింది బిందె, ఆమెను పట్టుకొని లేపాను, ఆమె లేపేటప్పటికి ఆమె ఇష్టం వచ్చినట్టు తిడుతుందని అంటే, దానిని అంటరానితనం అని అంటారు అని చెప్పాడు మా నాన్న. గత కాలపు జీవితంలో మనమందరం కూడా తృణీకరించబడిన వారమే. కానీ దేవుడు తన లేఖనాల్లో చెప్పిన మాట ఏంటో తెలుసా? తృణీకరింపబడిన రాయి మూలకు తలరాయి అని లేఖనాల్లో రాయబడింది. నిజమే. మనం మన సంఘంలో ఉన్నటువంటి పేదలను మనం ఏం చేయాలి అంటే, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించాలి. వారు బలహీనులు అయినప్పుడు నువ్వు ఆదరణకర్తగా ఉండాలి. వారు ఇబ్బందుల పాలైనప్పుడు నీవు నీ చేతిని విప్పి వారికి అందించగలిగినటువంటి సహాయకుడిగా ఉండాలి. కాపరి ఎందుకు ఒకవేళ మీరు విత్తేటువంటి దశమాంశాలు తీసుకుంటాడంటే, కేవలం తాను బాగుపడడానికి కాదు, తాను ఎదురుగా బలహీనులైనటువంటి వారిని బాగు చేయడానికి కూడా సేవకుడు ముందుకు అడుగు వేయడం కోసమే దశమ భాగాలు విత్తారు ఆ దినాల్లో. ఎక్కడ బలహీనులు కనపడిన వారిని బాగు చేయడం కోసం. మీకు మంచి సమరుని యొక్క సాదృశ్యం తెలుసు కదా, ఆ ఉపమానమును మీరు ఎరుగుదురు కదా. కాబట్టి దేవుడు నిన్ను ఒక మంచి ఆశీర్వాదకరమైన స్థాయిలో నిలువబెట్టి ఒక సేవకుడిగా నిన్ను వర్ధిల్ల చేసింది. సంఘములో స్వార్థను ప్రకటించడం మాత్రమే కాదు, స్వార్థను ప్రకటించి దేవునికి శిష్యులనుగా చేయటం మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా మానవులకు క్రైస్తవులు ఉపయుక్తులుగా ఉండాలి. దేవుడు అదే నేర్పాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆయన కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఆయన స్వార్థ ప్రకటిస్తూ వాళ్ళని బలపరుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే సడన్గా వాళ్ళందరికీ ఏమేసింది? ఆకలేసింది. ఇప్పుడు నేను ఇదే ప్రసంగం 1 గంట దాకా చెబితే మీకేమేస్తుంది? కోపం వేస్తుంది. ఆకలి కంటే ఎక్కువగా వచ్చేది త్వరగా కోపం. అందుకనే ఆ కోపాన్ని బట్టి మనం కేకలు వేస్తాం. అవి ఆకలి కేకలని నేను అర్థం చేసుకోవాలి. గమనించండి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు తీసుకొని వచ్చాడు. అక్కడ 5,000 మంది ఆహారం తిన్నట్టుగా రాయబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకెళ్ళి, యేసయ్యా ఇదిగో ఈ ఆహారం తిను అని ఆయనకి ఇచ్చిన వాడు ఒక్కడును లేడు. తాను ఆకలి గొనియు అక్కడ ఆకలి గొన్నవారికి ఆయన ఏం చేశాడంటే ఆహారం పెట్టాడు. నక్కలకు బొరియాలుండెన్, నాకాశ పక్షులకు గూళ్ళుండేను, వక్కింత స్థలమైనాను మన విభునికెక్కడ లేకుండేను, పూజా సేయుటకు రండి. రాజులకు రాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే తాను ఆహారం కలిగి ఉండి కూడా, అంటే ఆకలి కలిగి ఉండి కూడా ముందు తన కడుపు నింపుకునే ప్రయత్నం చేయలేదు. దేవుడు ఈరోజు నీకు సమృద్ధికరమైన జీవితాన్ని ఇచ్చాడంటే దిక్కులేని వారిని నువ్వు ఆదరించటం, బాధింపబడిన వారిని విడిపించటం, అంతేగాని మన మాటల చేత మన క్రియల చేత మనకంటే బలహీనులైన వారిని గాయపరచటం నీకు యుక్తమైనటువంటి నడవడిక కాదు. అది నీకు ఆశీర్వాదకరమైంది కాదు. దేవుడు నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపించినందుకు తెలుసా? నీకంటే దీనులైన వారికి నీ గుప్పులు విప్పడానికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందు మూలంగా నేను ఇంకొక సంగతిని తెలియజేస్తాను. మొట్టమొదట వారు స్థానిక సంఘానికి చెందిన వారే. మొట్టమొదట వారు ఈ పల్లెటూరు సంఘాలకు చెందిన వాళ్ళే. తుదకు వాళ్ళు గొప్పగా ఆశీర్వదింపబడి వారు ఉద్యోగస్తులైన తర్వాత వాళ్ళు ఏ చర్చికి వెళ్తారమ్మా? ఏ సంఘాలకు వెళ్తారు కదా? నీవు పుట్టినప్పుడు నీ కోసం ప్రార్థన చేసింది సంఘమే. నీవు పెద్దవాడమైనప్పుడు నీకు బాప్తిసం ఇచ్చింది సంఘమే. నీవు దీవించబడి తుదకు నీవు అన్ని రీతిలో వర్ధిల్లడం కోసం, నీకు ఉద్యోగం కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ భార్య బిడ్డల కోసం కన్నీరు విడిచేది సంఘమే. తుదకు ఆశీర్వదింపబడిన తర్వాత దేన్ని మర్చిపోతారో తెలుసా? సంఘ సహవాసాన్ని మర్చిపోతారు. వారు పేరు పలుకుబడి కోసం ఎక్కడికి వెళ్తారు? పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తారు. ఈ సంఘం ఏమైపోద్ది? దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ సంఘంలో నిన్ను ఒక ప్రత్యేకమైన పాత్రగా పెట్టుకుంది. నీ వలన నీ సంఘంలో బీదలు
పోషించబడు నిమిత్తమే, ఆపదలు అవసరతలు తీర్చబడు నిమిత్తమే, దేవుని సువార్త పరిచర్య ప్రజ్వలించు నిమిత్తమే దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది, నీకు ధనమునిచ్చింది, నీకు ఆయుష్నిస్తుంది, ఆరోగ్యమునిస్తుంది. సంఘములో ఒక మంచి సహవాసాన్ని నువ్వు నెలకొల్పడం కోసమే. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనకు అదే రాయబడింది. ఏమని చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది కదా, 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు. దుర్మార్గులు కట్టిన కట్లు, ఒరే నువ్వు నీ వెనక ఒక తాటాకు కట్టుకోవాలి, ముందు ఒక చీపిరి కట్టుకోవాలి, నీ మొహం దగ్గర ఒక ముంత కట్టుకోవాలి అని కట్లు కట్టారా కట్టలేదా? ఈ దేశం అలాగూ నిన్ను కట్లలో బంధించినటువంటి రోజులు ఉన్నాయి. ఈ భూమండలం మీద పరిచర్య చేయడానికి భారతదేశానికి వేరే వేరే దేశాల నుంచి పంపించబడిన వారు చాలామంది ఉన్నారు. బాధింపబడిన వారి కట్లను విడిపించాలి. అంతేగాని ఆ కట్లను అత్యధికంగా కట్టేసి నీ సంఘంలో ఒక బలహీనుడు ఉన్నారంటే తప్పకుండా వారిని నువ్వు పట్టించుకోవాలి. వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే వారిని పట్టించుకోవాలి. నీకున్న దాంట్లో నీకు 100 రూపాయలు ఉంటే అందులో 5 రూపాయలు నువ్వు పెట్టు, నువ్వు నష్టపోతావా? పోనీ లేమిలో ఉన్న వారికి మనం సహాయపడటం వలన మనం ఏమైనా కానీ నశించిపోయినట్టు లేఖన చరిత్రలు ఎక్కడ రాయబడిందా? నీవు కోల్పోయిన దానికంటే 2 అనుభవాన్ని దేవుడు ఇస్తాడు కదా. అందుకు సాదృశ్యముగా యోబు మన ఎదుట లేడా? ఉన్నాడు. చాలామందికి సమకూర్చుకోవడం తెలుసు కానీ దాతృత్వం కలిగి పంచటం మాత్రం తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నానంటే చెప్తాను వినండి. నీ దృష్టి దేని మీద ఉంది? ఇస్కరియోతు యోధ దృష్టి దేని మీద ఉంది? దేవునితో సహవాసంలో ఉండాలని ఉంది, కానీ ఏమవ్వాలని కోరిక? ధనవంతుడు అవ్వాలనేటువంటి కోరిక, ధనవంతుడు అవ్వాలనేటువంటి కాంక్ష. ఈరోజు దేవుని సహవాసంలో అతన్ని లేకుండా చేసిందా చేయలేదా? గమనించండి ప్రియులారా, దేవుని యొక్క సంఘంలో ఉన్నతమైన సహవాసానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకో తెలుసా? నీవు నీ సంఘములో, నీ సమాజములో, లేకపోతే నీకు తెలిసిన వారిలో, నీ రక్త సంబంధికులలో ఎవరైనా కానీ లేని వాళ్ళుంటే, లేమితో బాధపడే వాళ్ళుంటే, దాతృత్వం కలిగి నీ గుప్పిలిని విప్పగలిగిన స్థాయిని దేవుడు నీకు ఇచ్చిందందుకే. అంతేకాని దాచుకోవడానికి ఈ భూమండలం మీద ఎవరికి సొత్తుంది? భారతదేశానికి తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరు? మదర్ తెరీసా, సెయింట్ మదర్ తెరీసా. ఆమెకి ఇటీవల కాలంలోనే 2012 తర్వాత ఆమెకి సెయింట్ అనేటువంటి బిరుదిచ్చారు. అంటే పరిశుద్ధురాలైనటువంటి స్త్రీ అని. మదర్ తెరీసా 1910 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున తాను యుగోస్లేవియాలో పుట్టింది. ఆ దేశంలో పుట్టిన తాను తన 18వ ఏట దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొని భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో టీచింగ్ చేయడానికి భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చినటువంటి తాను యేసును ఎరిగినటువంటి స్త్రీయే, యేసుని నమ్మినటువంటి స్త్రీయే, యేసు కోసం పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి స్త్రీ. తాను తన యవ్వన కాలం ముందు తాను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆమె రోడ్డు పక్కన కొంతమంది లెప్రసీ పీపుల్ పడిపోయి ఉండటం చూసింది. ఆమె అలా చూస్తూ రోజు వారిని చూస్తూ వెళ్ళి వచ్చేది. తనకు వచ్చినటువంటి జీతాన్ని ఆ లెప్రసీ పీపుల్కి ఖర్చు పెట్టి వాళ్ళకి ఏం చేసేది అంటే వాళ్ళ గాయాలను తుడిచి తనకు వచ్చే జీతాన్ని అట్లా వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళకి పరిచర్య చేస్తూ, పొద్దున్నే టీచింగ్, సాయంత్రం వాళ్ళకి సర్వీస్, ఇలా చేస్తూ వాళ్ళని బలపరిచే కొద్దీ అనేక మంది ఆమె చుట్టూ చేరడం ప్రారంభించారు. వాళ్ళందరికీ పని చేయడానికి, ఇటు ఉద్యోగానికి వెళ్ళడానికి పొసగకపోతే ఆమె దేవుని యొక్క పనిగా ఇది భావించి ఉద్యోగాన్ని వదులుకొని వాళ్ళకి నిరంతరం సేవ చేయడంలో మునిగిపోయింది. ఎలా చేసింది ఆమె సేవ? ఉద్యోగం చేయకపోతే డబ్బులు లేవు కదా, ఎలా అని బాధపడలామే. ప్రతిరోజు ఆ రోడ్డు మీద నిలవబడి ఆమె చెంగు పట్టుకొని రోజు అడుక్కోవడం ప్రారంభించింది. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ తాను కలిగి ఉంది కాబట్టి తాను దేవుని యొక్క సంఘములో గొప్ప సహవాసంతో నిలవబడి అనేకులకు సాక్షార్థంగా ఉండాలని తాను డిసైడ్ అయింది కాబట్టి దేవుని యొక్క సహవాసములో మనమందరం కూడా వర్ధిల్లాలని ఈ మాట మీతో చెప్తున్నాను. ప్రతిరోజు పొద్దున్నే తనకెవరో తెలియని వారు, తన దేశస్థులు కాని వారు అనేకులు ఈ దేశంలో ఉన్నప్పుడు వారిని బట్టి అసలు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఆమెకుందా?
తన ప్రజలు కాని వారి కోసం తాను శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందా? తన బంధువులు కాని వారి కోసం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు. మనం ఏంటంటే మన ఇంటి వాళ్ళు మనం బ్రతికితే చాలు, మన బిడ్డలకు 4 రూపాయలు పోగు చేస్తే చాలు అనేటువంటి ఆలోచనలో మనం బ్రతుకుతున్నాం. కానీ మదర్ తెరీసా అలా బ్రతకలేదు. ఏం చేసిందో తెలుసా? ఆమె ఒక రోజు ఆ చెంగు పట్టుకుని అడుక్కుంటా ఉంటే ఒక పెద్ద అంబాసిడర్ కారు వెళ్తూ ఉంది. వెళ్ళే కారు కొంచెం ఆమెను క్రాస్ చేసి ముందుకెళ్ళిపోయి అక్కడ ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆమెను చూసి వాళ్ళు ఏమన్నారంటే, గమనించండి, దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి మీరందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఆ కారు డోర్ దించి ఆమె ఇట్లా పట్టుకున్న ఆమె చెంగులో ఆయన ఉమ్మేశాడు. ఆయన ఉమ్మేస్తే ఆమె ఏమందో తెలుసా? సార్, మీరు నాకు కావాల్సింది నాకు ఇచ్చారు, నా పిల్లలు కింద చాలా అవస్థపడుతున్నారు, నా పిల్లలకి మీరేమన్నా ఇవ్వగలరా అని అడిగింది. ఇంత తగ్గింపు మనసు, ఇంత దీనత్వం. ఆఫ్రికా ఖండాన్ని వెలిగించినటువంటి ప్రార్థనా యోధుడు ఎవరో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్. అక్కడున్న పిల్లలందరినీ ఆకలితో బాధపడుతున్నప్పుడు ఆ పిల్లలందరి దీనవస్థను చూసి, ఆ దురవస్థను చూసి తన యవ్వన కాలం ముందు దేవునికి తనను తాను సజీవయాగంగా సమర్పించుకున్నాడు. ఒక లోక సంబంధి, పాప సంబంధి అయినటువంటి తాను తన జీవితం మొత్తాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునితో సహవాసం ప్రారంభించిన తర్వాత ఆఫ్రికా ఖండాన్ని నీవు వెలిగించుట కొరకు నేను నిన్ను నియమించుకున్నానని దేవుడు మాట్లాడిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. సువార్తను ప్రకటించడం ఒక్కటే మన బాధ్యత కాదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దట్ ఈస్ ద మిషన్. దేవుని ప్రేమ చేత చేయాలి ఏది చేసినా. సమాజ సేవకు ఉపయోగపడాలి మనం కూడా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ సేవలోను, సంఘ సేవలోను, పరిశుద్ధుల సేవలోను ఆయన నిజముగా పాలు పంపులు పంచుకున్నాడా, పంచుకోలేదా? ఆయన పరిశుద్ధులకు సేవ చేశాడు. పాపుల కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో స్వస్థత కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారా, చేయలేదా? కానీ యేసు చేశాడు. కానీ యేసును అనుసరిస్తున్న మనం ఏం చేయలేకపోతున్నామంటే సంపూర్ణమైనటువంటి సేవా జీవితాన్ని మనం జీవించలేకపోతున్నాం. బాధింపబడిన వారిని చూసి దాటి వెళ్ళిపోతాం, కానీ ఆ బాధలో ఉన్న వారిని విడిపించడానికి ఏమాత్రం ప్రయత్నం కాదు కదా, కనీసం ప్రార్థన కూడా చేయం మనం. పిల్లరా గమనించండి, దేవుని యొక్క లేఖనాలలో రాయబడినటువంటి సత్యం ఈ యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా, చూడండి 8వ వచనంలో, నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఎంట చేర్చుకున్నటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని మీతో పంచుకుంటాను. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మగారు ఒక తాతగారు వెళుతూ ఉంటే ఆయన్ని పిలిచి, తాత అని పిలిస్తే అంటే బయట వాళ్ళు ఎవరోళ్ళు అనుకోవచ్చు, మా అమ్మ బాబాయ్ ఇలా రా అన్నది. ఇదేంట్రా ఎప్పుడు తెలియని బాబాయ్, నాకెక్కడ ఈయన ఎప్పుడు నేను చూడలేదు, మరి ఇన్ని మా అమ్మ బాబాయ్ని పిలుస్తుంది. మాకు మా పెద్ద తాతయ్య ఉన్నాడు, మా చిన్న తాతయ్య ఉన్నాడు, మా చిన్న తాతయ్య వాళ్ళ తాతయ్య, మా అమ్మ వాళ్ళ చిన్నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళని పిలవాలి కదా బాబాయ్ అని, ఈయనెవరిని పిలుస్తుంది ఏంటని చెప్పని పిలిస్తే ఆయన అడుక్కున్న ఆయనకి మా అమ్మ లోపల టీ పెట్టడానికి వెళ్ళి లోపల అక్కడ ఆయన కూర్చోమని చెప్పింది. నన్ను తీసుకెళ్ళి బియ్యం వేయరా అని చెప్పని ఇచ్చిందనమాట. ఆ బియ్యం తీసుకొని వెళ్ళి పోసేటప్పుడు, ఇది ఇంతకుముందు సంచులే కదా ఉండేది, వాళ్ళు ఎక్కువ ఏం డబ్బులు అడుక్కునేవాళ్ళు కాదు, బియ్యం అడుక్కునేవాళ్ళు. ఆ బియ్యాన్ని లోపల పోయడానికి సంచి ఇట్లా ఉంటే ఆ సంచికి ఇంత గ్యాప్ అనమాట నేను పోసేది. ఆ గ్లాస్ దానికి అంటకుండా పోస్తా. మా అమ్మ లోపలికి రాగానే, నా వెనకాల మా అమ్మ వచ్చింది నేను చూడలా, మా అమ్మ నేను లోపలికి తిరిగి ఇట్లా రాగానే, ఎలా వేసావురా అనంది. ఎలా వేసావురా అంటే, అమ్మ నార్మల్గా వేసాను అన్నాను. సంచికి నీ చేయి తగిలిందా అన్నాను. తగిలితే నీకేమన్నా రోగం వస్తుందా, నీకేమన్నా అంటుద్దా అని అడిగింది. అదేంటమ్మా, అందరూ అలానే వేస్తారు కదా, అందరిలాగా ఉండటానికి మనం అందరిలాంటి వాళ్ళం కాదు, యేసయ్య బిడ్డలం, మనం అందరిని ఎలా ప్రేమించాలి అంటే సమానంగా ప్రేమించాలని ఉంది. ఎందుకు నువ్వు ఇంత పట్టు మాట్లాడుతావు, నాతో ఇంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదమ్మా అని అంటే, మా అమ్మ అంది, మా అమ్మ నా చిన్నప్పుడే చచ్చిపోతే మా నాన్న
నలుగురు ఇంటికి వెళ్ళి అడుక్కొని తీసుకొచ్చి మాకు భోజనం పెట్టాడు, నలుగురు పిల్లలకి. అది నాకు బాగా గుర్తు. అలా అందుకనే మా ఇంటి వైపుకి ఎవరొచ్చినా మా బట్టలు పాతవి ఏమైనా ఉంటే వాళ్ళ పిల్లలకి వేయమని మా అమ్మ ఇచ్చేది. మా నాన్న వస్త్రాలు ఏమైనా ఉంటే వాళ్ళ తమ్ముళ్ళకి, లేని వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేది. మా అమ్మ వస్త్రాలు ఎవరికో ఒకరికి గంగిరెద్దులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేది. ఎందుకు ఇలా చేస్తున్నదనే విషయం నాకు సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. అంటే నేను మా అమ్మ చేసింది కదా మీరు చేయాలని అనట్లా. ఆ సమృద్ధి నీకుంటే, పెట్టగలిగిన మనస్సాక్షి నీకుంటే అది ఎలా చేయాలి అంటే యథార్థమైన మనసుతో చేయాలి. ఏదో నలుగురిలో పేరు రావడం కోసం నువ్వు వచ్చే ₹1,00,000 ₹1,00,00,000 బోడి ₹1,00,00,000. ఎందుకు బోడి ₹1,00,00,000 అంటున్నాను తెలుసా? దేవుని ముందు నువ్వు ఎంత ఇచ్చినా అది బోడితోనే సమానం. దేవుని ఎదుట నువ్వు ఎంత ఖర్చు పెట్టినది దేనికి పనికిరాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ధనవంతునిగా చేశాడు, సేవకునిగా చేశాడు, నిన్ను ఆశీర్వదించాడు, సర్వ సమృద్ధిలో నడిపించాడు. సేవా జీవితంలోనూ సామాజిక జీవితంలోనూ గొప్ప మార్పును తీసుకురావడానికి దేవుడు నిన్ను సేవకు పిలిచింది. అపోస్తుడైనటువంటి పేతురు, యోహానులు ఉన్నారు కదా. సమాజంలో వాడు ఒక కుంటివాడు, పుట్టుకతోనే కుంటివాడైనటువంటి వాడు. శృంగారమైనటువంటి దేవాలయం వద్ద ప్రతిదినం వాడు ఏం చేశాడు? అడుక్కున్నాడు. అడుక్కోలేదా? అడుక్కున్నాడు. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. వాడు అడుక్కునేటప్పుడు వాడిని చూసి వాడికి ఏదైనా ఇవ్వాలనేటువంటి కాంక్ష పుట్టలేదా? ఆత్మ సంబంధులు ఆ ఆత్మను దాచుకొని ఇంకొకళ్ళకి ఆత్మని ఇవ్వకుండా వాళ్ళే ఆ వృద్ధిలోనికి రావచ్చు. కానీ వాళ్ళు అక్కడ ఒక మాట అంటారు, మాకు కలిగినదే. నీకు దేవుడు కలుగు చేసింది దేనికో తెలుసా? ఇవ్వడానికి, దాచుకోవడానికి కాదు, దోచుకోవడానికి అసలే కాదు. ఈ సేవా జీవితంలో అనేక మంది దాచుకున్న వాళ్ళు ఉన్నారు, దోచుకున్న వాళ్ళు ఉన్నారు. దాతృత్వం కలిగి తమకంటూ ఏమీ లేకుండా పంచుకోగలిగిన వారందరూ ఉన్నారు. ఈ భారతదేశానికి ఎంతోమంది క్రైస్తవ మిషనరీలు వచ్చారు. సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు. డాక్టర్ విలియం కేరీ గారు, మనం రాస్తున్నటువంటి బాల్ పెన్ ఉంది చూసారా, అది ఈ దేశానికి పరిచయం చేసిన వాడే విలియం కేరీ. ఆ తర్వాత మనం చదువుతున్న బైబిల్ గ్రంథాన్ని తెలుగులో ముద్రించిన వాడు ఎవడో తెలుసా? డాక్టర్ విలియం కేరీ. బ్యాంకింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది డాక్టర్ విలియం కేరీ. మొట్టమొదట మహిళలు విద్యను అభ్యసించడానికి కళాశాలను నిర్మించినటువంటి మహాగణుడు డాక్టర్ విలియం కేరీ. సతీ సహగమనాన్ని రూపుమాపడానికి ప్రయాసపడిన వాడు డాక్టర్ విలియం కేరీ. సువార్త పని మీదే వచ్చాడు, కానీ సమాజాన్ని రెనోవేట్ చేశాడు ఆయన. నిన్ను సమాజం అంతా రెనోవేట్ చేయమని అడగట్లేదు. మనం ఎంత క్యాలిక్యులేటెడ్ పర్సన్స్ తెలుసా? మనం ఆదివారం కానుక కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా విత్తుతాం. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు సమృద్ధినిచ్చింది నీవు సంఘాన్ని పోషించడం కోసం, స్థితిగతులనిచ్చింది నిర్ద్వందంగా దేవునికి సేవ చేయడం కోసం, నిష్పక్షపాతంగా దేవుని కొరకు బ్రతకటం కోసం. అంతేగాని మిమ్మల్ని దేహి అని అడుక్కోవడానికి సేవకు రాలేదు. ఈ భూమండలం మీద బ్రతికున్నంత కాలం దేవుని కొరకు ఉన్నతమైనటువంటి పరిచర్యను మనం చేయాలి. అది కూడా నిస్వార్థంగా చేయాలి, యథార్థమైన మనసుతో చేయాలి, నిష్కళంకమైన మనసుతో చేయాలి. ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట, ఇది కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. మీరు నా కోసం ఉపవాసం ఉంటారేమో, లేకపోతే మీరు బాగా దీక్ష పూని 45 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారేమో. మీరు ఎన్ని ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసిన క్రియలు లేని విశ్వాసము మృతము. ఇప్పుడు ఉదాహరణకి మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు? అడుక్కునే వాళ్ళు ఉంటారు, అవునా? వాళ్ళని చూడగానే నీకేమనిపిస్తుంది? వాళ్ళని చూడం ఫస్ట్. ఎందుకని? చూస్తే ఏం అడుగుతారు వాళ్ళు? అందుకనే మనం ముఖాన్ని తిప్పుకొని వచ్చేస్తాం. అక్కడ వారి దగ్గరికి వెళ్ళి నేను బయటికి స్వార్థ ప్రకటనకి వెళ్ళాలి, మనం స్వార్థ ప్రకటన చేయాలి మనం అని అడిగిన సందర్భాలు ఉన్నాయా? మనం బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఎవరికి ప్రకటించాలి? యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఏమని? పెండ్లి విందుకు అందరినీ పిలవమని చెప్పాడు. పెండ్లి విందుకి అందరినీ పిలవండి, అసలు ఏ ఒక్కరు కాదు, అందరూ పిలవాలి. అంటే అందరిని పిలిస్తే వాళ్ళు ఏం చెప్పారు? సాకులు చెప్పారు. పెండ్లి విందుకు దేవుడు పిలిస్తే సాకులు చెప్పారు.
ఈరోజు మందిరానికి ఎందుకు రావట్లేదు, దేవుని సహవాసులు ఎందుకు ఉండట్లేదు అని అడిగితే సాకులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అత్యధికంగా అంటే ఎక్కువ మోతాదులో బయటికి చెప్పలేని సాకేంటో తెలుసా? అయ్యగారు వాక్యం అసలు బాలేదురా. అంటే నీకు బాగుండడం కోసం అయ్యగారు ప్రసంగం చెప్తున్నారా? వీఆర్ రివైవలింగ్ ఫర్ ద క్రైస్ట్. క్రీస్తు కోసం ఉజ్జీవింపబడడానికి సంఘం, కానీ ఇంకా దేనికి మనం దేవునికి ఉపయోగపడే వాళ్ళం కాదు. దేవుని కొరకు ఉజ్జీవమైనటువంటి స్థితి మనకు కావాలి. సమాజాన్ని పురికొల్పేటువంటి ఆలోచనలు కావాలి. ఈరోజు భారతదేశానికి క్రైస్తవులు ఏం చేశారు అనేటువంటి ప్రశ్న అనేకులు అడుగుతున్నారు. భారతదేశానికి ఏం చేశారు అంటే చాలా చేశారు. ఇప్పుడు మనం వెళ్ళి ఉదాహరణకి ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి అడుక్కునే వాడికి మనం ఆహారం పొట్లం ఇచ్చి, అయ్యా నీకు ఏదన్నా బాధ ఉంటే మా దగ్గరికి రా, పలానా ఆదివారం మా సంఘంలో ప్రార్థన జరుగుద్ది, ఆ సమయానికి నువ్వు రా, మా దగ్గర ఉన్నటువంటి ఏదో కొంత నీకు ఇచ్చి నిన్ను ఆదరిస్తామనంటే దాన్ని ఏమంటారు తెలుసా? ఒకడు మత మార్పిడి అని అంటాడు. దిక్కులేని వారికి ఆహారం పెట్టడం మత మార్పిడా? వారిని అయ్యా మా దగ్గరికి రా, మేము సహాయం చేస్తాం అనడం మత మార్పిడా? వానికి మంచి మాటలు నేర్పటం మత మార్పిడా? కాదు. నేటి క్రైస్తవ సమాజం ఎటుపోతుందో, ఎటు వెళ్తున్నామో, కనీసం మనం సహాయం చేయలేకపోతున్నాం. కనీసం వాళ్ళ నిమిత్తమైన ప్రార్థన చేస్తామా? చేస్తున్నామా? అందుకనే లోకంలో ఈనాడు రాయబడింది, దిక్కులేని వారికి దేవుడే. ఎందుకు ఈ మాట రాయబడింది? దిక్కులేని వారికి నీవెందుకు అండగా ఉండకూడదు? దేవుడు నిన్ను నియమించింది అందుకు కదా. ఇది నువ్వు మర్చిపోవద్దు. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ క్వశ్చన్ ఫర్ అస్. ఇది ఎంత గొప్ప మంచి ప్రశ్న అంటే, మీకు కలిగి ఉన్నా కానీ లేమిలో ఉన్నవాడికి పెట్టకపోవడం వలన నీ వలన ఏమి ప్రయోజనం? నీ వలన దేవునికి ఉపయోగం ఏంటి? నువ్వు ఘనుడు అయితే అయి ఉండొచ్చు, అందచందాలు, మేడలు, మిద్దెలు, సిరి సంపదలు, నీకెన్నో భోగభాగ్యములు మెండుగా కలిగి ఉండొచ్చు. ఇప్పుడు ఒక మాట రాయబడింది, తన సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టువాడు ధన్యుడు. ప్రియులారా గమనించండి, ఈ భూమండలం మీద లేమితో సేవ చేసేటువంటి వారు అనేకులు ఉన్నారు. లేమిలో బాధపడుతున్న విశ్వాసులు అనేకులు ఉన్నారు. లేమితో బాధపడుతున్న సంఘస్థులు అనేక మంది ఉన్నారు. సమాజంలో వాళ్ళు కూడా ఉన్నారు. మనం సమాజాన్ని రివైవల్ చేయాలి, ఉజ్జీవింప చేయాలి అంటే అది కేవలం దేవుని ప్రేమతో మాత్రమే సాధ్యమయ్యేటువంటి పని. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడనేటువంటి మాట లేఖనాల్లో రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి ఎదుటివాని కొరకు నిన్ను వలె నీ పొరుగు వారిని, ఇది అసలు సాధ్యమయ్యే విషయం కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని నీవు ప్రేమిస్తావా? ప్రేమిస్తారా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏదో మాటలకు పరిమితమయ్యేటువంటి సంగతులు తెలియజేయటం కాదు. దేవుని ప్రేమను ప్రకటించే విషయంలో, దేవుని ప్రేమను ప్రజ్వలింపజేసే విషయంలో మనమందరము కూడా ఆయనకి ఇంపైనటువంటి పాత్రలుగా ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఎవరు కలిగి ఉండాలి? మీరు అంటే ఎవరు? ప్రకటించేటువంటి నేనే కలిగి ఉండాలా? మనం కలిగి ఉండాలి. దాన్ని రుజువుపరచాలి. రుజువుపరచాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దానిని రుజువుపరిచేటువంటి శాశ్వతమైన కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నటువంటి సంగతిని ఒకసారి చూద్దాం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య స్వార్థ ప్రకటించుచు, జాగ్రత్తగా ఉండండి, స్వార్థ ప్రకటించడం ఒకటే కాదు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు, గ్రామముల యందు సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. జనుల మీద దేవుడు ఏం చేశాడు? ఆయన
కనికరపడ్డాడు. క్రైస్తవులమైన మనం మనకంటే తక్కువ వారి మీద ఏం చూపాలి? కనికరమును చూపాలి. ఇక్కడ రాయబడింది కోత విస్తారమే కానీ పనివారు కొద్ది. ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, పిలువబడిన వారు అనేక మంది, సేవకు వస్తారు కానీ ఆ పరిచర్యను తుదముట్టించేవారు కొద్ది మందే. కోత విస్తారమే కానీ పనివారు, అంటే పని సగంలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పని ప్రారంభించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పనిలో పనికి మాలిన పనులు చేసిన వాళ్ళు ఉంటారు, ఆ పనిని చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. అందరూ వెళ్ళిపోతారు కానీ ఆ పని ముగిసేంత వరకు ఉండేవాళ్ళు కొద్ది మందే. అందుకని రాయబడింది, గనుక తన కోత పనికి పనివారిని పంపుమని కోత యజమానుడిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, క్రైస్తవ కర్షక కదలి రావయ కన్నులు తెరచి కానవేమయ కోతకాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కోతకాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. క్రైస్తవ కర్షక కదలిరా, కన్నులు తెరచి కానవేమయ్యా, చూడవేవయ్యా, కోతకాలం జరిగిపోయింది, గ్రీష్మకాలం కూడా జరిగిపోయింది. ఈ మాటలు పరమగీతాల్లో రాయబడ్డాయి. ఆ పాటలో ఒక చరణంలో అంటాడు, కోతను గూర్చి, పొలములు తెల్లబారే తెరి చూడు, కాలము చాలా గతించిపోయే. పొలములు ఏమయ్యాయట? పొలములు తెల్లబారటం అంటే ఏంటి అర్థం? పొలములు తెల్లబారటం అంటే అర్థం ఏంటండి? పంటకు వచ్చేసి పూర్తిగా గడ్డి మొత్తం ఏమైపోయింది అంటే ఎండిపోయింది. ఇప్పుడు పొలం ఏమైందంటారయ్య అంటే తెల్లబారింది. పొలములు తెల్లబారిపోయినాయి, కోత అంతా కూడా సిద్ధంగా ఉంది. పొలములు తెల్లబారే తెరి చూడు, కాలము చాలా గతించిపోయే కోత యజమానుడైన క్రీస్తుండు, కోత యజమానుడైన క్రీస్తుండు, కోత వారిని పంప కోరి వేడెదం. క్రైస్తవ కర్షక కదలి రావయ్య కన్నులు తెరచి కానవేమయ కోతకాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. పొలములు తెల్లవారిపోతున్నాయి కానీ కోతంతో విస్తారంగా ఉంది, కోసేటి పనివారు కొదువైపోయారు. ఇప్పుడు కోత కొయ్యకపోతే నష్టం ఏంటి? కోత సరైనటువంటి కాలానికి కొయ్యకపోతే ఏమొస్తుంది? పంట నష్టం వస్తుంది, వరదొచ్చి కొట్టుకుపోవచ్చు, చేతికి వచ్చినటువంటి కొడుకు చచ్చిపోతే తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుంది? అవునా? అలాగే చేతికి వచ్చినటువంటి పంట కొట్టుకొని పోతే రైతు బాధ ఎలా ఉంటుంది? చేతికి రావాలనుకున్న విశ్వాసి చేతికి రాకపోతే కాపరికి బాధ ఎలా ఉంటుంది? ఆ సంఘాలు చేతికి వస్తాయి అనుకున్నటువంటి దేవుడు తన చేతికి ఆ సంఘాలు అందకపోతే క్రీస్తుకి ఎంత బాధ కలుగుద్ది? అవునా కాదా? క్రీస్తుని బాధించేవారు ఎప్పటికీ దేవుని సంఘములో స్వాస్థ్యాన్ని పొందలేరు. దేవుని చిత్తాన్ని జరిగించండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి, తొదకు నీవు మహాభివృద్ధి నొందుదు అని దేవుని యొక్క లేఖనంలో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ధనవంతుడై ఉండి మన కొరకు దారిద్ర్యతను అనుభవించలేదా? పొట్టివాడైన జక్కయ్య ధనవంతుడే కానీ తుదకు సమస్తాన్ని కోల్పోయినవాడు. దేవుడు ఆయన్ని గురించి అన్నటువంటి మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప మాట! దేవుని నిమిత్తం ఏదైనా ఖర్చు పెట్టాలనంటే వెనకడిగేసేవాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. ఏదన్నా పని జరగాలంటే అమ్మో నేను పేదవాణ్ణి అని మాట్లాడేవాళ్ళు ఎంతమంది లేరా? అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు సాదృశ్యంగా ఒక సంగతి చెప్పాడు. పేదరాలైన తాను ఇక్కడున్న వారందరికంటే
ఎక్కువ ఇచ్చిందని అన్నాడు. ఎవరిని బట్టి? ఆమె తనకున్న యావదాస్తి, నువ్వు పేదరాలువి కాదు, నీవు ధనహీనుడవు కాదు, బలహీనుడవు కాదు, ప్రభువునందు బలవంతుడివే, ప్రభువునందు ధనవంతుడివే, ప్రభువునందు భాగ్యవంతుడివే. కాబట్టి భాగ్యవంతులమైన మనం మనకంటే లేమిలో ఉన్న వారిని ఆదరిద్దాం, ప్రేమిద్దాం, హక్కును చేర్చుకుందాం, సమాజంలో ఒక నూతనమైనటువంటి దృక్పథాన్ని నెలకొల్పుదాం, దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యకు దోహదపడదాం, దేవుని యొక్క పరిచర్యకు సహకరిద్దాం. అలాగూ సహకరించి దేవుని యొద్ద శ్రేష్టమైనటువంటి దీవెనలు పొందగలిగిన సంఘముగా మీరు దీవించబడాలని, ఆశీర్వదింపబడాలని ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఫలింపు చేయునుగాక. ఆమేన్. మనమందరం కూడా లేచి నిలబడదాం. అపోస్తలుల విశ్వాస సూత్రమును చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియు గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంది పిలాతు కాలమందు బాధపడి సిలువబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యములను దిగను. 3వ దినమున చనిపోయిన వారి నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకును అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా యొక్క శుభాలు మరియు వందనాలు తెలియచేయచూ ఉన్నాను. ఈరోజు ఈ ప్రవచన టీవీ ద్వారా ఈ కార్యక్రమమును మనకు స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారు శ్రీ ఆకునూరి ప్రసాద్ గారు, అలాగనే వారి సతీమణి ప్రమీల గారు, మరియు వారి యొక్క కుమార్తె అల్లుడు అయినటువంటి గడ్డి స్టీఫెన్, కల్పన మరియు వారి యొక్క కుమార్తెలు. వారు ఈరోజు మనం విన్నటువంటి వాక్యంలో దైవ కార్యార్థ సేవ, దేవుని యొక్క కార్యంలో తన వంతు సేవను కొనసాగించుటకు ప్రేరేపింపబడి తాను కష్టించి రాళ్ల మీద పేర్లు చెక్కుతూ దానిలో 10వ భాగాన్ని దేవుని కొరకు ప్రక్కకు తీసి దేవునికి అర్పించి దేవుని సేవకులకు, అలాగుననే ఎవరైతే సేవకులలో కొంచెం ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి సహాయం చేయటం అనేటువంటిది వారు చేయించినటువంటి పని. అంత మాత్రమే కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప చొప్పున దేవుని యొక్క సువార్త అనేకులకు ఈ ప్రవచన టీవీ ద్వారా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమమును ప్రప్రదంగా మన యొక్క సంఘము నుండే వారు ప్రారంభించటం జరిగింది. కనుక దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారు చేయించినటువంటి పనిని బహుగా ఆశీర్వదించాలని, మరి వారు చేసినటువంటి కార్యాన్ని కొరకు మనందరం కూడా మన యొక్క ప్రార్థనలో వారి కుటుంబము ఔన్నత్యం కొరకు ప్రార్థించాలని వారు కోరి ఉన్నారు. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే 1 నిమిషం వారి నిమిత్తమై మనము ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహిమాన్వితుడా, జీవాధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తెలియని రీతిగా మా ప్రభువా, ఈ దినాన్న మా సిఎస్ఐ సంఘ క్రమంలో దైవ సేవ కొరకు మా ప్రభువ ఈ అంశాన్ని మా తండ్రి మీరు ఈ దినాన్న మాకు అనుగ్రహించి ఉన్నారు. అనేక మంది సేవకులను మా ప్రభువ ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ దేవుని యొక్క సువార్త అనేకులకు వినిపింపచేయచ్చు. అనేక మంది దేవుని యందు విశ్వాసులై దేవునిలో ఎదగాలి అనే ఆశతో మా ప్రభువ తన యొక్క కష్టార్జితమును వెచ్చించి మా ప్రభువ తాను చేయుచున్నటువంటి కార్యక్రమను మా ప్రభువ మీరు దీవించండి, ఆశీర్వదించండి.
కావలసినటువంటి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మెండుగా దయచేయండి. ఆ కుటుంబమును మెండుగా ఆశీర్వదించండి. వారి కుమార్తెను, అల్లుళ్లను, వారి మనవరాళ్లను మా ప్రభువా మీరే దీవించండి. వారి విద్యాబుద్ధులలో మీరు తోడుగా ఉండి మా ప్రభువా వారు దినదినము అభివృద్ధి పొందినట్లుగా వారిని దీవించుమని, ఈ రీతిగా మా తండ్రి అనేకులకు దేవుని యొక్క సేవ సువార్త మా ప్రభువ అందించగలిగేటువంటి కృపను ఆ బిడ్డకు మీరు అనుగ్రహించినందులకై మరొక్కసారి మా సంఘము సిఎస్ఐ త్రిత్వ దేవాలయపు సంఘం బాపూజీ నగర్ మేమందరం కూడా మా ప్రభువ వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా వారిని బహుగా దీవించండి. ఈ దిన ఆరాధన క్రమను మా ప్రభువ ఈ రీతిగా జరిగించినటువంటి దైవ సేవకులకు, అలాగనే ఆరాధనలో పాలు పొందినటువంటి మా అందరికీ మీ కృపాశీస్సులు మెండుగా మా అందరిపై ఉండునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమ కాపుతల, కూడిన మరకును సకల పరిశుద్ధులకు మరిపెచ్చేకించి మన సంఘమంతటిని ఈ పరిచర్యకు సహకరించినటువంటి దాసుని యొక్క కుటుంబమునకు ఇంతవరకు మా మధ్య నిలిచి ఈ పరిచర్యలో మాకు సహాయకుడే నిలిచినటువంటి నీ కుమారునికి ఆ సంఘమంతటికి నీ కృపా కాపుతల సదాతోడే నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.